the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇవాళది డిసీజెస్ గురించి. వార్తల్లో మనం చూస్తూనే ఉన్నాం, నిత్యం ఏదో ఒక డిసీజు మనకు కనబడతానే ఉంది. అలాంటి ఇంకొక డిసీజే హంటా వైరస్కు చెందిన ఒక వ్యాధి. జనరల్గా చూస్తే ఈ వ్యాధులు చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకు మార్బర్గ్ వైరస్ అని చెప్పేసి ఇటీవల ఆఫ్రికాలో ఒక వైరస్ ఉద్భవించింది. చాందీపురా వైరస్ అని చెప్పేసి భారతదేశంలోని గుజరాత్లో ఒకటి వచ్చింది. అలానే ఎబోలా వైరస్సు, ఇటీవలే చైనాలో హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అని కూడా ఆవిర్భవించింది. ఇలాంటి డిసీజెస్ తప్పకుండా తెలుసుకోవాలి. ఈ హంటా వైరస్ ఎక్కడ మొదలైంది అంటే 1993లో తొలిసారిగా అమెరికాలో కేసులు మొదలయ్యాయి. ఇప్పుడైతే న్యూస్లో ఎందుకుందంటే మళ్ళీ అగైన్ ఇటీవల అమెరికాలోని న్యూ మెక్సికోలో ఒక ఆస్కార్ అవార్డు విన్నర్ జీన్ హ్యాక్మ్యాన్ అనే ఆస్కార్ అవార్డు విన్నర్ భార్య బెట్సీ అరాక్వా అనే ఆమె ఈ హంటా వైరస్ చేత మరణించింది. ఈ హంటా వైరస్ ఏ దాని ద్వారా అంటే ఎలుకల ద్వారా వస్తుంది. రోడెంట్స్ అంటారు కదా, రోడెంట్స్ అంటే ఎలుకలు అటువంటివి. జనరల్గా ఎలా వ్యాప్తి చెందుతుందంటే ఈ ఎలుకల మలము కానీ ఈ ఎలుకల మూత్రము కానీ మనము ఎక్స్పోజ్ అయితే, వాటికి గనక మనం ఏమన్నా టచ్ అయినట్లయితే ఈ ఎలుకల నుంచి మనకు వ్యాప్తి చెందుతుంది. సో ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది, ఎలుకల నుంచి మనుషులకు వస్తుంది. అయితే అమెరికాలోని సెంటర్ ఫర్ ద డిసీజ్ కంట్రోల్ ప్రకారము మనుషుల నుంచి మనుషులకి ఇంకా ఇది వ్యాప్తి చెందట్లేదు. మనుషుల నుంచి మనుషులకైతే వ్యాప్తి చెందటం లేదు, కేవలం ఎలుకల నుంచి మనుషులకి వస్తూ ఉంది అని చెప్పేసి తేలింది. కొన్ని సందర్భాల్లో ఆ ఎలుకలు కుట్టినప్పుడు కూడా ఇది వ్యాప్తి చెందుతూ ఉంది వైరస్. అసలు ఈ హంటా వైరస్ ఎలా ఉంటాయంటే లక్షణాలు ఒక విధంగా చెప్పాలంటే దీని లక్షణాలు ఫ్లూ వైరస్ మాదిరే ఉంటుంది. ఈ హంటా వైరస్ ఎప్పుడైతే మనుషులకు సోకితే పల్మనేటరీ ఎఫెక్ట్ని, హంటా వైరస్ మనుషులకు సోకినప్పుడు ఊపిరితిత్తులపైన అటాక్ చేస్తుంది. పల్మనరీ డిసీజ్ అని చెప్పవచ్చు. ఊపిరితిత్తుల్ని, హార్ట్ని అటాక్ చేస్తుంది. అలా అటాక్ చేసినప్పుడు జనరల్గా ఫ్లూ లక్షణాలు కనబడతాయి. ఉదాహరణకు జ్వరము, తలనొప్పి, బాడీ పెయిన్స్, ఇలా లక్షణాలు కనబడతాయి. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది హంటా వైరస్ ఎక్కడ వచ్చింది, ఎలా వ్యాప్తి చెందుతుంది, దీని లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలి. నెక్స్ట్ టాపిక్ స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అఫైర్. భారతదేశంలో తొలిసారిగా ఒక రాష్ట్రము సొంతంగా తన శాటిలైట్ని లాంచ్ చేయబోతూ ఉంది. అస్సాం ప్రభుత్వం అస్సాం శాట్ అనే ఒక శాటిలైట్ని లాంచ్ చేయబోతూ ఉంది. ఇది ఫస్ట్ టైం అనమాట. ఇండియాలో ఇప్పటి వరకు కూడా ఏ స్టేటు సొంతంగా తన శాటిలైట్ని లాంచ్ చేయలేదు. ఈ అస్సాం ప్రభుత్వము ఇస్రో సహకారంతో, ముఖ్యంగా ఇన్స్పేస్, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్, దీనితో టైఅప్ అయ్యి అస్సాం శాటిలైట్ని లాంచ్ చేయబోతూ ఉంది. ఈ అస్సాం శాట్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసము, బార్డర్ సెక్యూరిటీ, అలానే అగ్రికల్చరల్ మేనేజ్మెంటు, అటువంటి వాటి కోసం లాంచ్ చేయబోతూ ఉంది. ఒక విధంగా చెప్పాలంటే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ అని చెప్పవచ్చు. ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఫ్యాక్ట్తో పాటు కొద్దిగా అనలిటికల్గా కూడా మనం తెలుసుకోవాలి. ఇన్స్పేస్ అనే సంస్థ 2020లో ఏర్పాటయ్యింది. ఇది ఒక అటానమస్ సంస్థ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద పనిచేస్తుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇండియన్ స్పేస్ రంగంలో ప్రైవేటు రంగాన్ని అభివృద్ధి పరిచే చర్యలు తీసుకుంటుంది. ఇన్స్పేస్ గుర్తుపెట్టుకోండి, ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద ఉంటుంది. 2020లో ఏర్పాటయ్యింది, అటానమస్ బాడీ. నెక్స్ట్ వన్ శౌర్య యాత్ర. జనరల్గా ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ దేనికి ప్రతీక? ఐకమత్యానికి. ఇండియన్ ఆర్మీలో వివిధ ప్రాంతాల నుంచి సైనికులు ఉంటారు.
సో ఆ విధంగా సైనిక దళాలు భారతదేశ ఆర్మీ ఫోర్సెస్ శౌర్య యాత్ర అనే దాన్ని లాంచ్ చేయబోతూ ఉన్నాయి. ఈ శౌర్య యాత్ర ఏంటి అంటే ఇదొక లాంగెస్ట్ మోటార్ బైక్ ర్యాలీ. 3900 కిలోమీటర్ల మేర భారత ఆర్మీ ఫోర్సెస్ అరుణాచల్ ప్రదేశ్తో మొదలుపెట్టి గుజరాత్లోని ర్యాన్ ఆఫ్ కచ్ వరకు బైక్ ర్యాలీ చేయబోతూ ఉన్నారు. ఈ బైక్ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో సమైక్యతను పెంపొందించాలి అని చెప్పేసి ముఖ్యమైన థీమ్గా పెట్టుకున్నారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే థీమ్తో వీళ్ళు బైక్ ర్యాలీ చేస్తున్నారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే థీమ్తో ర్యాలీ చేస్తున్నారు. ఈ శౌర్య యాత్రలో ఎవరు పాల్గొన్నారంటే అస్సాం రైఫిల్స్, అలానే ఇండియన్ ఆర్మీ మరియు అరుణాచల్ ప్రదేశ్కు చెందిన 4 సాధారణ పౌరులు ఈ బైక్ ర్యాలీలో పాల్గొంటున్నారు. ఈ ర్యాలీని 90 ఏళ్ల అస్సాం రైఫిల్స్ మాజీ ఉద్యోగి పదం సింగ్ జెండా ఊపి ప్రారంభించారు. దిస్ ఈజ్ ఎనఫ్. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. మనము నిన్న ఒక క్వశ్చన్ చూసాం, ఇవాళ ఒక క్వశ్చన్ చూద్దాం, తర్వాత నిన్న అడిగిన క్వశ్చన్కి మనము ఆన్సర్ కూడా చూద్దాం. నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం టైగర్ రిజర్వ్స్. మాధవ్ నేషనల్ పార్క్ని 58వ టైగర్ రిజర్వ్గా గుర్తించారు అని చెప్పేసి ఆ టాపిక్ డిస్కస్ చేసినప్పుడు బిలిగిరి రంగనాథ టైగర్ రిజర్వ్ గురించి తెలుసుకున్నాం. ఆ బిలిగిరి రంగనాథ టైగర్ రిజర్వ్ని సంరక్షిస్తూ ఉన్న గిరిజన తెగ ఏదో కూడా తెలుసుకున్నాం. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ బిలిగిరి రంగనాథ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది మరియు ఏ గిరిజన సమూహం దీనిని సంరక్షిస్తోంది అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. దీనికి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. అలానే నిన్న మనం ఒక ప్రశ్న అడిగాం. భారతదేశానికి చెందిన హిమ్మత్ షా అనే వ్యక్తి ఏ కళారంగానికి చెందినవాడు, ఆయన ఇటీవల మరణించాడని చెప్పేసి దానికి క్వశ్చన్ అడిగాం. దానికి ఆన్సర్ వచ్చేసి ఆయన ఇండియన్ స్కల్ప్టర్, అనగా భారతీయ శిల్పి. ఆయన గుజరాత్కు చెందినవారు. చాలామంది కామెంట్ సెక్షన్లో కరెక్ట్గా ఆన్సర్ చేశారు. అలానే దీనికి కూడా కామెంట్ సెక్షన్లో కరెక్ట్గా ఆన్సర్ తెలపండి. నెక్స్ట్ టాపిక్, భారతదేశంలో టూరిజం రంగాన్ని అభివృద్ధి చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ టూరిజం స్వదేశ్ దర్శన్ అనే పథకాన్ని 2014-15లో లాంచ్ చేసింది. ఈ స్వదేశీ దర్శన్ పథకం వచ్చేసి దీన్ని తర్వాత స్వదేశీ దర్శన్ 2.0గా రీఫార్మ్ చేశారు. ఇక్కడ న్యూస్లో ఈ స్వదేశీ దర్శన్ 2.0 ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఈ పథకం కింద తెలంగాణ రాష్ట్రానికి 2 ప్రాజెక్టులు కేటాయించారట. యూనియన్ టూరిజం మినిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఏమని చెప్పారంటే స్వదేశ్ దర్శన్ 2.0 స్కీమ్ కింద తెలంగాణలోని 2 ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఆ 2 ప్రాజెక్టులు తెలుసుకునే ముందు లైట్గా స్వదేశీ దర్శన్ స్కీము, స్వదేశ్ దర్శన్ 2.0 కింద ఉన్న ప్రాజెక్టులు ఎన్నో తెలుసుకోవాలి. స్వదేశ్ దర్శన్ స్కీమ్ కింద 76 ప్రాజెక్టులు ఉంటాయి. ఈ 76 ప్రాజెక్టుల విలువ వచ్చేసి 5,287 కోట్లు. చాలా ఇంపార్టెంట్ అండి ఈ డేటా అనేది. మనకు క్లియర్గా ఎందుకు చెప్తున్నామంటే ఈ ఫ్యాక్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఎకానమీలో కూడా ఇలాంటివి మనము మెన్షన్ చేస్తారు, అడుగుతారు. స్వదేశీ దర్శన్ స్కీమ్ కింద చెప్పాను కదా, ఇది మినిస్ట్రీ ఆఫ్ టూరిజము 2014-15లో లాంచ్ చేశారు. దీని కింద 76 ప్రాజెక్టులు ఉంటాయి. ఈ 76 ప్రాజెక్టులను ఏం చేస్తారంటే భారతదేశంలో ఉత్తమ పర్యాటక క్షేత్రాలుగా తీర్చిదిద్దుతారు. ఈ 76 ప్రాజెక్టుల విలువ ఎంత? 5,287 కోట్లు. దీన్ని తర్వాత స్వదేశీ దర్శన్ 2.0గా రీవ్యాంప్ చేశారు, మార్చారు. ఇప్పుడు దీని కింద ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయంటే 34 ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ 34 ప్రాజెక్టుల విలువ సుమారుగా 793 కోట్లు. ఈ 34 ప్రాజెక్టులలో ఎన్ని డెస్టినేషన్స్ అంటే 58 డెస్టినేషన్స్ ఉంటాయి. అనగా 58 ప్రాంతాలకు గాను
దేశవ్యాప్తంగా 58 ప్రాంతాలకు గాను 34 ప్రాజెక్టులను సెలెక్ట్ చేశారు. ఈ 34 ప్రాజెక్టులో తెలంగాణ నుంచి వేటికి ఆమోదం తెలిపారంటే వికారాబాద్లోని అనంతగిరి ఫారెస్టు, అలానే యాదాద్రి భువనగిరి డిస్టిక్లోని భువనగిరి ఫోర్ట్, ఈ రెండింటికి ఆమోదం తెలిపారు. వీటికి గాను సుమారుగా 95 కోట్లు కేటాయించారట. మరి 34 ప్రాజెక్టులలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఏముంది అంటే అరకు లంబసింగి ప్రాంతం కూడా ఉంది ఆంధ్రప్రదేశానికి సంబంధించి. సో ఇక్కడ ఫోకస్ చేయాల్సింది స్వదేశ్ దర్శన్ 2.0 అంటే 58 పర్యాటక ప్రాంతాలకు గాను 34 ప్రాజెక్టులు, వాటి విలువ 793 కోట్లు. నెక్స్ట్ వన్, భారతదేశంలో అసంఘటిత కార్మికులకు సంబంధించి భారత ప్రభుత్వము 2021 ఆగస్టు 26న ఈ శ్రమ్ పోర్టల్ అనేదాన్ని తీసుకొని వచ్చింది. ఆగస్ట్ 26, 2021. ఈ పోర్టల్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే జనరల్గా ఇండియాలో ఇన్ఫార్మల్ వర్కర్స్ ఎక్కువగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు, అలానే వ్యవసాయ రంగంలో ఉండేవాళ్ళు, అలానే కార్మికులు ఉంటారు. వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ ఉండదు, సోషల్ సెక్యూరిటీ సామాజిక భద్రత ఉండదు. అటువంటి వాళ్ళకి ఇటువంటి బెనిఫిట్స్ కల్పించడానికి కోసము ఒక పోర్టల్ అన్నమాట. ఈ పోర్టల్లో ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి సామాజిక భద్రత లైక్ పెన్షన్స్ అటువంటివి అందుతాయన్నమాట. ఈ పోర్టల్ని ఎవరు లాంచ్ చేశారు అంటే లేబర్ మినిస్ట్రీ అన్నమాట. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఇది ఒక నేషనల్ డేటాబేస్. మరి ఇప్పుడు డేటా ఏం తెలుసుకోవాలి? డేటా ఏం చెప్తా ఉంది అంటే ఈ శ్రమ్ పోర్టల్లో మొత్తం 30.68 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారంట. మొత్తం 30.68 కోట్ల అసంఘటిత కార్మికులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అందులో మహిళలు ఎక్కువ ఉన్నారు. సుమారుగా 53.68% మహిళలే ఉన్నారు. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు? ఉమెన్ ఎంప్లాయ్మెంట్ లేదంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ఎక్కువగా ఉందని తెలుసుకోవచ్చు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఈ శ్రమ్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు మహిళలు ఎక్కువ. అలానే ఈ శ్రమ్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్న కార్మికుల్లో ఏ రంగానికి చెందిన కార్మికులు అధికంగా ఉన్నారు? వ్యవసాయ రంగ కార్మికులు అత్యధికంగా ఉన్నారు. ఇట్లా ఫోకస్ చేయాలి. అలానే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈ శ్రమ్ పోర్టల్లో ఆంధ్రప్రదేశ్ కార్మికులు ఎక్కువగా ఉన్నారు తెలంగాణ కార్మికులతో పోల్చుకుంటే. అట్లా ఫోకస్ చేయాలి. ప్రతిదీ పిన్ టు పిన్ మనం ఒకటి చదివేటప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మల్టిపుల్ డైమెన్షన్స్లో థింక్ చేయాలి. వాట్, వెన్, వేర్, హూ, ఆ టైప్లో. సో నెక్స్ట్ ఈ శ్రమ్ పోర్టల్లో మహిళలు ఎక్కువ ఉన్నారు. ఇంకొకటి చిన్న పాయింట్ ఇంకోటి చెప్తాను. ఇక్కడ ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఉంది, PMJDY. ఈ ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఎందుకు? బ్యాంక్ అకౌంట్లు కల్పిస్తారు కదా, బ్యాంక్ అకౌంట్లు లేని వాళ్ళకి ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో భాగంగా ఇందులో కూడా సుమారుగా 55% అకౌంట్లకి మహిళలే ఉన్నారు. 55% అకౌంట్లు మహిళలే కలిగి ఉన్నారు. అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా బేసిక్ మైనర్ పాయింట్స్ ఫోకస్ చేయాలి. వాడు సింపుల్గా అడుగుతాడు ఎగ్జామ్లో. ఎలా అడుగుతా అంటే ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన అకౌంట్స్లలో మహిళల అకౌంట్ల కంటే పురుషుల అకౌంట్లు ఎక్కువగా ఉన్నాయి అంటాడు. లేదంటే ఈ శ్రమ్ పోర్టల్లో మహిళల కంటే పురుషులు ఎక్కువగా రిజిస్టర్ చేసుకున్నారని చెప్పేసి అడుగుతాడు. సో ఇలా ప్రతిదీ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వన్, అగైన్ మహిళా చైతన్యము, ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి నీతి ఆయోగ్ రిపోర్ట్ రిలీజ్ చేసిందనమాట. ఆ నీతి ఆయోగ్ ఏం రిపోర్ట్ అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర ఎలా ఉంది, మహిళా రుణగ్రహీతలు ఏ విధంగా ఉన్నారని చెప్పేసి ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఆ రిపోర్టు ప్రకారము 2024 నాటికి దేశవ్యాప్తంగా 31% మంది మహిళలు రుణాలు తీసుకున్నారంట. మరి రుణాలు తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే దాని అర్థమైంది, మహిళలకు రుణాలు అందుతున్నాయంటే వాళ్ళకి చైతన్యం,
ఎకనామిక్ ఎంపవర్మెంట్ పాసిబుల్ అవుతుంది. 2024 నాటికి దేశవ్యాప్తంగా 31% మంది మహిళలు రుణాలు పొందినారు. మరి స్టేట్ స్పెసిఫిక్గా వస్తే ఈ 31% మంది మహిళల్లో టాప్ ఏ రాష్ట్రానికి చెందిన మహిళలు? తమిళనాడు. తమిళనాడులో సుమారుగా 44%. ఈ 31%లో 44% వీళ్ళే ఉన్నారు, తమిళనాడు మహిళలు. తమిళనాడు టాప్ ఉంది. ఆంధ్రప్రదేశ్ సెకండ్ ఉంది. ఇక్కడ ఫోకస్ చేయాల్సింది మహిళా రుణగ్రహీతల్లో టాప్ తమిళనాడు, సెకండ్ ఆంధ్రప్రదేశ్. అలానే నార్త్ ఇండియాతో పోల్చుకుంటే సౌత్ ఇండియాలోనే మహిళలు ఎక్కువగా రుణాలు తీసుకుంటున్నారు. అందుకే కదా సౌత్ ఇండియాలో అబ్జర్వ్ చేస్తే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ చాలా పటిష్టంగా ఉంటాయి, మహిళా స్వయం సహాయక సంఘాలు చాలా పటిష్టంగా ఉంటాయి. దీనికి కారణం వాళ్ళకి క్రెడిట్ సకాలంలో అందుతూ ఉంది. నెక్స్ట్ వన్, పాస్పోర్ట్కి సంబంధించి లలిత్ మోడీ గారు న్యూస్లో ఉన్నారు. లలిత్ మోడీ ఈయన ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో ఐపీఎల్ని స్థాపించిన వాడు, ఐపీఎల్ ఫౌండరు. మరి ఇప్పుడు ఎందుకు వార్తల్లో ఉన్నాడంటే ఈయన చాలా కాలం నుంచి ఇండియాలో లేడు, చాలా ఏళ్ల నుంచి. కొన్ని ఫైనాన్షియల్ క్రైమ్స్లో ఇరుక్కొని ఆర్థిక నేరాల్లో చిక్కుకున్నందుకు దేశం వదిలి పారిపోయాడు. ఈయన్ని మళ్ళీ భారతదేశానికి తిరిగి రప్పించి అరెస్ట్ చేయాలని భారత ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నా ఆ ప్రయత్నాలు సఫలీకృతం కావట్లేదు. ఈయన ఏం చేశాడంటే ఈయన ఒక నిర్ణయానికి వచ్చాడు, భారత పౌరసత్వాన్ని వదులుకోవాలని చెప్పేసి డిసైడ్ అయిపోయాడు. భారత పౌరసత్వాన్ని కనుక వదులుకుంటే మనం ఇక ఇండియాకి వెళ్ళినా ఇండియాలో అరెస్ట్ చేయడానికి హక్కు ఉండదు అని చెప్పేసి భారత పౌరసత్వాన్ని వదులుకోవాలనుకున్నాడు. అలానే వనువాతు అనే దేశానికి సంబంధించి సిటిజన్షిప్ని ట్రై చేశాడు. ఆ పాస్పోర్ట్ని మాత్రము ఆ వనువాతు దేశము క్యాన్సిల్ చేసింది. ఈ వనువాతు దేశం అనేది పసిఫిక్ ఐలాండ్లో ఉంటుంది, పసిఫిక్ ఓషియన్. ఆ వనువాతు దేశ ప్రధానమంత్రి ఏమని చెప్పాడంటే ఈ అరెస్టులను తప్పించుకోవడానికి వేరే దేశం పాస్పోర్ట్లు పొందడం అనేది కరెక్ట్ కాదు అన్న కారణంతో ఇతనికి ఇచ్చిన పాస్పోర్ట్ని క్యాన్సిల్ చేయమని చెప్పేసి చెప్పాడు. ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఈ వనువాతు దేశం అనేది పసిఫిక్లో ఉంటుంది. అబ్జర్వ్ చేస్తే ఈ వనువాతు దేశం, దీని క్యాపిటల్ పోర్ట్ విలా. ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఇవి చిన్న చిన్న ఐలాండ్ నేషన్స్ ఉంటాయి, వనువాతు అని, ఫిజీ దేశం అని, నౌరు అనే దేశము, సోలోమాన్ ఐలాండ్స్. ఇవన్నీ ఏంటివి అంటే పసిఫిక్ ప్రాంతంలో ఉన్న చిన్న చిన్న ద్వీపాలు. వీటిని ట్యాక్స్ హెవెన్స్ అంటారు. ఎకనామీలో చాలా ఇంపార్టెంట్ ట్యాక్స్ హెవెన్స్ అని చెప్పేసి మనం వినే ఉంటాం. ఈ ఫిజీ, సోలోమన్ ఐలాండు, ఈ నౌరు దేశము, అలానే ఈ తువాలు దేశము. ఇక్కడ ఏంటంటే ట్యాక్సులు వెయ్యరు, చాలా అతి తక్కువగా ఉంటాయి, జీరో ట్యాక్స్ రేట్స్ అని చెప్పవచ్చు. అందుకే మన దేశంలో ఉన్న చాలామంది బిజినెస్ మ్యాన్స్ తమ బ్లాక్ మనీని ఈ దేశాలకు తరలిస్తూ ఉంటారు. వీటిని ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ అంటారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టోంగా అని కూడా ఒక దేశం ఉంది. ఇక్కడ టోంగాలో టోంగా అనే వోల్కనో కూడా పేలింది కదా, విస్ఫోటనం చెందింది, ఎరప్ట్ అయ్యింది 2024లో. సో ఇవన్నీ కూడా గ్లోబల్ వార్మింగ్ వల్ల ఎక్కువగా అఫెక్ట్ అవుతూ ఉన్న దేశాలు. ఇట్లా ఐడియా ఉండాలి ప్రతిదీ కూడా. నెక్స్ట్ వన్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మౌరిషియస్ దేశానికి బయలుదేరారు. మౌరిషియస్ దేశ జాతీయోత్సవంలో పాల్గొనడానికి మార్చి 11న అనగా ఇవాళ బయలుదేరి వెళ్ళారు. ఇప్పుడు మార్చి 12 వచ్చేసి రేపు ఈ మౌరిషియస్ దేశపు నేషనల్ డే అన్నమాట. ఈ సెలబ్రేషన్స్లో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చీఫ్ గెస్ట్గా వెళ్ళారు. అలానే ఈ సెలబ్రేషన్స్లో పాల్గొనడానికి జనరల్గా దేశాల నుంచి ఆర్మీ ఫోర్సెస్ కానీ, నేవీ ఫోర్సెస్ కానీ, ఐఎన్ఎస్ షిప్స్ అలాంటివి హాజరవుతూ ఉంటాయి. అలానే ఐఎన్ఎస్ ఇంపాల్ భారతదేశం నుంచి వెళ్ళింది మౌరిషియస్ దేశానికి. ఐఎన్ఎస్ ఇంపాల్, ఇండియన్ నేవల్ షిప్ ఇంపాల్. ఇలాంటివి చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే ఎలా అడుగుతాడంటే ఎగ్జామ్లో ఇటీవల
మౌరీషస్ దేశ జాతీయోత్సవంలో పాల్గొనడానికి వెళ్ళిన భారతదేశ నేవల్ షిప్ పేరేంటి? ఐఎన్ఎస్ ఇంపాల్, ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ విశాఖపట్నం, ఐఎన్ఎస్ మొర్ముగావో, అలా ఆప్షన్లు ఇచ్చేస్తాడు. ఐఎన్ఎస్ ఇంపాల్. మరి ఐఎన్ఎస్ ఇంపాల్, ఇక్కడ ఐఎన్ఎస్ ఇంపాల్ ఏంటి అసలు? ఐఎన్ఎస్ ఇంపాల్ ప్రాజెక్ట్ 15B, ప్రాజెక్ట్ 15B అని ఒకటి ఉంటుంది. డిఫెన్స్ రంగంలో మిసైల్ డిస్ట్రాయర్స్ని తయారు చేస్తారు. ప్రాజెక్ట్ 15B, ప్రాజెక్ట్ 75 అని వినే ఉంటారు. ఈ ప్రాజెక్ట్ 15B కింద ఏంటంటే ఇది విశాఖపట్నం క్లాస్కి చెందిన మిసైల్ డిస్ట్రాయర్స్ అన్నమాట. ప్లీజ్ బీ రిమెంబర్, ప్రాజెక్ట్ 15B విశాఖపట్నం క్లాస్కి చెందిన మిసైల్ డిస్ట్రాయర్స్. ఈ ప్రాజెక్ట్ 15లో 4 ఉంటాయి, 4 మిసైల్ డిస్ట్రాయర్స్ ఉంటాయి. జస్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తా ఉన్నాను, ఎందుకంటే ఇలాంటి ఐఎన్ఎస్ షిప్స్ మనకి కంటిన్యూస్గా న్యూస్లో ఉంటాయి, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. 4 షిప్స్ వచ్చేసి విశాఖపట్నం క్లాస్లో 4 ఐఎన్ఎస్ షిప్లు వచ్చేసి, ఒకటి ఫస్ట్ది వచ్చేసి ఐఎన్ఎస్ విశాఖపట్నం, రెండవది ఐఎన్ఎస్ మొర్ముగావో, గోవాలో ఉంటుంది కదా, థర్డ్ వచ్చేసి ఐఎన్ఎస్ ఇంపాల్, ఫోర్త్ వచ్చేసి ఐఎన్ఎస్ సూరత్. ఈ 4ంటిని ఎక్కడ తయారు చేశారు అంటే ముంబైలోని మెగజావున్ డాక్ లిమిటెడ్ అనే నేవల్ షిప్ యార్డ్ దగ్గర తయారు చేశారు. ఇలా గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. మారిషస్ క్యాపిటల్ పోర్ట్ లూయిస్. నెక్స్ట్ వన్, ఎంఓఈలకు సంబంధించి ఐఐటీలు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదులు ఇలాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు ఎవరితో ఒకరితో ఒప్పందాలు చేసుకుంటూనే ఉంటారు. అలాంటిదే ఒక ఒప్పందం. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళు బయోఫ్యాక్టర్ అనే ఒక అగ్రి బయోటెక్ కంపెనీతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం దేనికోసం అంటే అగ్రికల్చర్లో నానో టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి. వ్యవసాయ రంగంలో నానో టెక్నాలజీని ఉపయోగించినట్లయితే సుస్థిరమైన వ్యవసాయం పాసిబుల్ అవుతుంది, సస్టైనబుల్ అగ్రికల్చర్ పాసిబుల్ అవుతుంది. దానికోసం అగ్రి బయోటెక్నాలజీ కంపెనీ బయోఫ్యాక్టర్ అనే కంపెనీతో ఎంఓఈ కుదుర్చుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇది ఈ మధ్యన వార్తల్లో ఎక్కువగా ఉంది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు ఇటీవల ఒక సర్వే కూడా చేసింది. భారతదేశంలోని ఐటీ ఎంప్లాయీస్ పైన ఒక సర్వే చేసింది. ఆ సర్వే ప్రకారము సుమారుగా 84% మంది ఇండియన్ ఐటీ ఎంప్లాయీసు ఒక డిజార్డర్తో బాధపడుతూ ఉన్నారు. ఫ్యాటీ లివర్. ఫ్యాటీ లివర్ అనే ఒక వ్యాధి, అంటే ఇది నాన్ కమ్యూనికబుల్ డిసీజ్. ఈ ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది? జనరల్గా ఆహారపు అలవాట్లు సరిగా లేకపోయినా, ఎక్కువసేపు కుర్చీలో కూర్చొని వర్క్ చేసినా, సరైన శారీరక వ్యాయామం లేకపోయినా ఈ ఐటీ ఎంప్లాయీస్కి కావచ్చు, ఎవరికైనా కావచ్చు, ఈ ఫ్యాటీ లివరు ఇటువంటి డిసీజులు వస్తాయన్నమాట అని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సర్వేలో తేలింది. సో ఇట్లా లింక్ చేసుకోవాలి. ఇటీవల ఐఐటీస్ కూడా న్యూస్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇంకొకటి చెప్తాను. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్తో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అమరావతిలో జరుగుతూ ఉన్న పనుల నిర్మాణానికి సంబంధించి ముఖ్యంగా 5 ఐకానిక్ టవర్లు నిర్మిస్తూ ఉన్నారు అమరావతిలో. 5 ఐకానిక్ టవర్ల నిర్మాణాన్ని పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఐఐటి మద్రాస్ నిపుణుల సహకారం, సలహాలు తీసుకుంటా ఉంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. అలానే ఇంకొక ఐఐటి కూడా న్యూస్లో ఉంది. తెలంగాణ పైన పోలవరం ప్రాజెక్ట్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది, పోలవరం ప్రాజెక్టు ప్రభావం తెలంగాణ పైన ఏ విధంగా ఉందో తెలుసుకోవాలని చెప్పేసి ఐఐటి హైదరాబాద్ని ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అడిగింది. సో ఐఐటీస్ చాలా ఇంపార్టెంట్. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్తో పాటు ఇప్పుడు 2 ఐఐటీల గురించి కూడా తెలుసుకున్నాం. సో ఇలా లింక్ చేయడం జరుగుతుంది ఎవ్రీథింగ్. సో ప్రతిదీ కూడా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఈ మ్యాటర్ అనేది ఏమీ ఉండదు. మనం ఈ స్లైడ్స్ ఎందుకు పెడతామంటే జస్ట్ ఫర్ రెఫరెన్స్ పర్పస్, బట్ వీఆర్ గివింగ్ మోర్ కంటెంట్ హియర్ యాక్చువల్లీ. ప్రతిదీ కూడా నేను చెప్పే ప్రతి పాయింట్ నోట్స్లో రాసుకున్నట్లయితే దెర్ ఆర్ పాసిబిలిటీస్ టు కమ్ ఇన్ టు ద ఎగ్జామ్ యాక్చువల్లీ.
నెక్స్ట్ వన్, కెనడా ప్రధానమంత్రిగా మార్క్ కార్నీ. ఇక్కడ జస్ట్ ఫోకస్ చేయాల్సింది మార్క్ కార్నీ కెనడా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించబోతా ఉన్నారు. ఈయన లిబరల్ పార్టీకి చెందినవాడు. లిబరల్ పార్టీ. ఈయన ప్రస్తుత కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో గారిని రీప్లేస్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ వన్, గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ గురించి. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ రిపోర్ట్ని ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనే ఒక గ్లోబల్ థింక్ ట్యాంక్ ఇస్తుంది. దీని హెడ్ క్వార్టర్స్ సిడ్నీలో ఉంది, ఆస్ట్రేలియా. ఈ రిపోర్ట్ ఏమని చెప్తా ఉంది అంటే, టెర్రరిజం వల్ల అత్యధికంగా ఇంపాక్ట్ అయిన కంట్రీ ఏది అంటే ఫస్ట్ ఆఫ్రికా దేశమైన బుర్కినా ఫాసో. ఆఫ్రికా దేశమైన బుర్కినా ఫాసో. సెకండ్ ప్లేస్లో పాకిస్తాన్ ఉంది. థర్డ్ ప్లేస్లో సిరియా ఉంది. ఇండియా ర్యాంకు 14th. ఈ రిపోర్టు 163 కంట్రీల ఆధారంగా తయారు చేశారు. ఇంకా ఈ రిపోర్ట్ ఏమని చెప్తా ఉంది అంటే, ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజం పెరిగిపోయిందంట. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరము టెర్రరిజం పెరిగింది. 58 దేశాల నుంచి 66 దేశాలకి టెర్రరిజం పాకింది. అలానే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రమాదకరమైన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ఐఎస్ఐఎస్ని పేర్కొనింది. ఇది ఉగ్రవాద సంస్థ కదా, సిరియాలో ఎక్కువగా దాడులు చేస్తూ ఉంటుంది ఐఎస్ఐఎస్, ఇస్లామిక్ స్టేట్. అలానే ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా టెర్రరిజం వల్ల అఫెక్ట్ అయిన ప్రాంతం ఏది అంటే ఆఫ్రికాలోని సాహెల్ ప్రాంతం. ఆఫ్రికాలోని సాహెల్. ఈ సాహెల్ ప్రాంతం అంటే ఏ వస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుర్కినా ఫాసో, మాలి దేశము, నైజర్, చాద్, ఈ దేశాలు వస్తాయి. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇండియా ర్యాంక్ 14th. ఫస్ట్ వచ్చేసి బుర్కినా ఫాసో, సెకండ్ పాక్, థర్డ్ సిరియా. నెక్స్ట్ వన్, వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ టోర్నీ న్యూఢిల్లీలో మొదలైంది. ఇవాళ 11 నుంచి 13 వరకు జరగబోతూ ఉంది. ఇది భారతదేశంలో తొలిసారిగా నిర్వహించబడతా ఉన్న ఒక ఇంటర్నేషనల్ పారా అథ్లెటిక్స్ టోర్నీ అని చెప్పవచ్చు. పారా అథ్లెటిక్స్ అంటే ఎవరైతే డిజేబుల్డ్ పీపుల్ ఉంటారో, దివ్యాంగులు, అటువంటి వాళ్ళ కోసం నిర్వహించే ఛాంపియన్షిప్ అన్నమాట. ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకు న్యూఢిల్లీలో వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ జరగబోతూ ఉంది. దీనికి ఒక క్వాలిఫైయింగ్ ఈవెంట్ మాదిరి ఇది వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ న్యూఢిల్లీ. ఇక్కడ ఫోకస్ చేయాల్సింది, ఇలాంటి ఈవెంట్స్ జస్ట్ హోస్ట్ కంట్రీస్ తెలుసుకోవాలి. 2028 పారాలింపిక్స్ ఎక్కడ జరగబోతూ ఉన్నాయి? 2028 పారాలింపిక్స్ అమెరికాలోని లాస్ ఏంజల్స్లో జరుగుతున్నాయి. అలానే 2028 సమ్మర్ ఒలింపిక్స్ లాస్ ఏంజల్స్. ఇట్లా జస్ట్ హోస్ట్ కంట్రీస్. ఆటోమేటిక్గా ఈ టోర్నీ అయిపోయిన తర్వాత ఈ టోర్నీలో విజేతలుగా నిలిచిన వివరాలు మనం తెలుసుకుంటాం ఎలాగో. ఇప్పుడు ఫర్ ద టైమ్ బీయింగ్ జస్ట్ వీఆర్ నోయింగ్ ద ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ద హోస్ట్ కంట్రీ అండ్ ఆల్ దోస్ థింగ్స్. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. హంటా వైరస్, అమెరికా. అస్సాం లాంచ్ చేయబోతా ఉన్న ఓన్ శాటిలైట్ అస్సాం శాట్. సైనిక దళాల శౌర్యయాత్ర ప్రారంభం. మోటార్ సైకిళ్లపై 3900 కిలోమీటర్ల మేర ప్రయాణం. క్వశ్చన్ చూసాం, దీనికి ఆన్సర్ కామెంట్ సెక్షన్లో తెలపండి. స్వదేశీ దర్శన్ 2.0 కింద తెలంగాణ రాష్ట్రంలో 2 ప్రాజెక్టులు. ఈ శ్రమ్ పోర్టల్లో 53.68% మంది మహిళలే. మహిళా రుణగ్రహీతల్లో ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్, ఫస్ట్ తమిళనాడు. నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇది. లలిత్ మోడీ పాస్పోర్ట్ని క్యాన్సిల్ చేసిన వనువాతు దేశం, పసిఫిక్ ఐలాండ్ నేషన్. మ్యాప్ చూసాం. మౌరీషియస్ జాతీయ దినోత్సవంలో పాల్గొనబోతా ఉన్న ఐఎన్ఎస్ సింపాల్. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ బయోఫ్యాక్టర్తో కుదుర్చుకున్న ఒప్పందం వ్యవసాయ రంగంలో నానో టెక్నాలజీని ప్రోత్సహించడానికి.
నెక్స్ట్ కెనడా ప్రధానమంత్రిగా మార్క్ కార్నీ. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025 రిపోర్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ సంస్థ. న్యూఢిల్లీలో జరగబోతా ఉన్న వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ టోర్నీ. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మనం ఓవరాల్గా మ్యాక్సిమం ఇష్యూస్ కవర్ చేయడం జరిగింది, రేంజింగ్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ టు నేషనల్, రీజనల్ ఇష్యూస్ and also sports issues also we are covered. We'll meet you again tomorrow and thank you all of you.